మొన్న కురిసినటువంటి మెంతా తుఫాను ప్రభావంతో నిన్న పూర్తిగా ఉమ్మడి వరంగల్ జిల్లా మొత్తం జలదిగ్బంధంలో మునిగిన పరిస్థితి. ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే వడ్డేపల్లి ఏరియా 100 ఫీట్ ఏరియా సమయనగర్లో ఉన్నాం. ఇక్కడ చూసుకుంటే ఒక కార్ డెకర్ పూర్తిగా నీట మునిగి తీవ్ర నష్టాన్ని అయితే మిగిల్చింది. ఇక్కడ ఉన్నటువంటి షాప్ యజమాని మనతో ఉన్నారు. వాళ్ళతో మాట్లాడి తెలుసుకుందాం అసలు వీళ్ళకి ఎటువంటి నష్టం జరిగింది, ఎంత నష్టం జరిగింది, అసలు వీళ్ళని ఎవరైనా పరామర్శించారా ఏంటి, వీళ్ళ స్థితిగతులు ఏంటనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, అసలు ఇక్కడ వరద ప్రవాహం ఎలా ఉంది, మీరు ఎలా ఈ నష్టం ఎంతవరకు వాటింది అనుకుంటున్నారు? మొత్తం వాటర్ ప్రవాహం మొత్తం సగం షాప్ మునిగింది. మేము వీల్ డెకర్స్ బ్యాలెన్సింగ్, వీల్ అలైజ్మెంట్ ప్లస్ కార్ వాషింగ్ ఇవన్నీ మేము చేస్తాం. 50 lakhs పెట్టి మేము లోన్ తీసుకున్నాం. ఇప్పుడు మేము 1.5 year అవుతుంది మేము నడపబట్టి. బట్ ఇప్పుడు ఉన్న సామాన్లన్నీ ఖరాబ్ అయినాయి. మాకు గవర్నమెంట్ నుంచి ఎలాంటి అధికారులు మా దగ్గర రాలేదు. ప్రజెంట్ మా సామాన్లు మేమే చూసుకుంటున్నాం. ఇప్పుడు దాకా 30 lakhs దాకా సామాన్లు అన్నీ ఖరాబ్ అయినాయి. మేము ఎలా ఫ్యూచర్లో ఎట్లా ముందుకు వెళ్ళాలనేది అర్థమైతలేదు. గవర్నమెంట్ నుంచి మాకు ఏదైనా ఫర్దర్గా ఏదైనా సామాన్లకై మీకు సహకారం ఇస్తే బాగుంటుందని మేము అనుకుంటున్నాం. అంటే పూర్తిగా ఈ ప్రవాహం, నీటి ప్రవాహం అనేది ఏ టైంలో స్టార్ట్ అయింది? ఆ టైంలో మీరు ఇక్కడే ఉన్నారా? ఉంటే దీన్ని ఏమన్నా జాగ్రత్త పరిచే ప్రయత్నం ఏమైనా చేశారా? మేము 7 వరకు 8 వరకు ఇన్నే ఉన్నాం. అలాంటప్పుడు ఏం వాటర్ ఫ్లోయింగ్ అంత ఏం లేదు. ఆఫ్టర్ స్లాబ్ క్లోజ్ ఆఫ్టర్ క్లోజ్ అయినాక షాప్ క్లోజ్ అయినాక దాని తర్వాత ఆఫ్టర్ 9 నుంచి వెళ్ళి మార్నింగ్ వరకు మొత్తం షాప్ మొత్తం నిండి ఉన్నది. సామాన్ మొత్తం ఖరాబ్ అయినాయి. ఓకే, ఇక్కడ చూసుకున్నట్లయితే ఆ రోజు సాయంత్రం వచ్చిన ప్రవాహానికి ఉన్నట్టుండి ఒకేసారిగా ప్రవాహం రావడం, ఇక్కడ మనతో ఇంకొంతమంది ఉన్నారు, వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి. దాదాపు ఆల్మోస్ట్ 5:30కి వాటర్ ఫ్లో అనేది స్టార్ట్ అయింది. ఇక్కడ గోపాల్పూర్ చెరువు అనేది కట్ట తెగిపోయింది. దాంతో అంతా షాప్ బ్యాక్ సైడ్ నుండి కానీ ఫ్రంట్ సైడ్ కాడి నుండి అంత వాటర్ అనేది వచ్చేసింది. ఆల్మోస్ట్ 24 hours వరకు వాటర్ ఫ్లో మొత్తం అలానే ఉంది. కాబట్టి ఏదైనా గవర్నమెంట్ నుండి ఏదైనా సహాయం చేకూరిస్తే కొద్దిగా సంతోషపడతామని చెప్పేసి ప్రార్థన చేస్తున్నాం. చెప్పండి, మీరు చెప్పండి, అసలు ఎలా ఉంది ఇక్కడ పరిస్థితి? ఏముంది సార్, ఇన్ని రోజులలో ఎన్ని సంవత్సరాల నుంచి కష్టపడి పెట్టుకున్న షాప్ అంతా ఒక్క రోజులోనే పోయేసరికి మా బాగా ఇక చెప్పలేకపోతున్నాం. ఎంతో కష్టపడి పెట్టుకుంటాం. ఇక్కడ చూడొచ్చు వాళ్ళు ఆవేదనని ఎలా వ్యక్తం చేస్తున్నారు. అంటే ఇన్ని రోజులు కష్టపడి వాళ్ళు లోన్ తీసుకొని, గవర్నమెంట్ నుండి లోన్ తీసుకొని, బ్యాంకుల నుండి లోన్ తీసుకుని ఒక 50 లక్షల వరకు లోన్ తీసుకుని ఈ కార్ గ్యారేజ్ అయితే పెట్టినట్టు వాళ్ళు చెప్తా ఉన్నారు. దగ్గర సుమారు ఒక 35 నుండి 40 లక్షల వరకు వీళ్ళకి నష్టం వాటిల్లింది. వాళ్ళ మిషనరీ మొత్తం ఖరాబ్ అయింది. ఏం చేయాలో దిక్కుతోచిన స్థితిలో ఉన్నామని చెప్పి కూడా ఇక్కడ నిర్వాహకులు చెప్తున్న పరిస్థితి మనకు కనబడతా ఉంది. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.